దేశంలో ప్రధాని మోదీ నాయకత్వంలోనే మార్పు సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక కూడా మోదీతోనే సాధ్యమని చెప్పారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ సోమాజిగూడలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అధ్యక్షతన సదస్సు జరిగితే కిషన్ రెడ్డితో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమ కన్వీనర్ అనిల్ యాంటోనీ, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పలువురు న్యాయవాదులు, వైద్యులు, ఐటీ నిపుణులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే అనేక ప్రయోజనాలుంటాయని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనేదే ప్రధాని మోదీ లక్ష్యమని తెలిపారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా భవిష్యత్తు భారతం కోసమేనని చెప్పారు. ఈరోజు మన దేశము స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిపోయి ఇప్పుడు 77వ సంవత్సరంలో ఉన్నాం. కానీ మనకి ఇప్పటి వరకు కూడా ఇంకా అనేక రకాల విధానాలు బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టినటువంటి మరి పద్ధతిలోనే మనం కొనసాగుతూ ఉన్నాం. ఇంకా అనేక మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు పదే పదే మంత్రులకు చెప్తారు, పాత చట్టాలు ఏమున్నాయో బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా మార్చాలి. ఇప్పుడు ఉన్నటువంటి వర్తమాన రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మనం చట్టాలు మార్చుకోవాలని పదే మంది వారు చెప్తుంటారు. దానికి అనుకూలంగా అనేకమైన మార్చుకున్నాం. దురదృష్టం ఏంటంటే ఏవైతే దేశానికి అవసరమైనటువంటి విధానాలు ఈరోజు కావాలో వాటన్నిటిలో కూడా ప్రతిసారి మనకు అడ్డం పడేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు. అందుకే ఈరోజు ప్రజల మధ్యకు వెళ్ళాలి. మన ప్రధానమంత్రి గారు చెప్పారు, ప్రజల మధ్యకు వెళ్ళి వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో ప్రజలను చైతన్యం చేయాలి. ప్రజల ద్వారా రాజకీయ పార్టీల మీద, విశ్లేషకుల మీద ఒత్తిడి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక ప్రజా ఉద్యమంగా రావాలి. ఈరోజు